హాయ్ హలో అందరికీ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఈ రోజు వచ్చేసి మామిడికాయ రోటి పచ్చడి అయితే మేము ముందుకు వచ్చానండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా మదర్ అయితే మామిడికాయ అయితే తురుముకుంటున్నారు. 2 కాయలు అయితే తీసుకున్నారు. ఒకటి ఆల్రెడీ తురిమేశారు, ఇది వచ్చేసి సెకండ్ కాయ అన్నమాట. సో అది కూడా తురిమేసుకుంటున్నారు. ఎందుకు మమ్మీ తురిమి చేస్తున్నావు అంటే, తురిమి చేస్తే బాగుంటుందమ్మా, ముక్కలు చేసి కూడా చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందని చెప్పారు. సో అవునా అని చెప్తే అవునన్నారు. ఈ మామిడికాయలు అయితే మాకు తెలిసిన వాళ్ళైతే పంపించారనమాట. చూడండి, ఇక్కడైతే మొత్తం అయితే మామిడికాయ తురిమేసుకున్నారు. నెక్స్ట్ అయితే ఇప్పుడు రోట్లో దంచుకుంటున్నారు కదా, రోట్ని మంచిగా క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నారు. ఇక్కడ ఆవాలు, మెంతులు, జీలకర్ర అయితే వేయించి పెట్టుకున్నారు, డ్రై రోస్ట్ అయితే చేసేసి. సో కొద్దిగా ఈ విధంగా దంచేసుకుంటే పౌడర్ లాగా అయిపోతుంది. ఇక్కడైతే ఊర్లో కాబట్టి ఫ్రెండ్స్ ఏదైనా కూడా మనకి తెలిసిన వాళ్ళు పంపిస్తున్నారనమాట. కరివేపాకైనా, నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయలు, మామిడికాయలు, మునక్కాయలు. ఇక్కడైతే మేము వచ్చిన దగ్గర నుంచి అయితే అన్నీ ఏమంటారు ఇక్కడే దొరికేస్తున్నాయి అన్నమాట. బయటికి వెళ్ళి కొనాల్సిన పని లేకుండా ఎవరో ఒకళ్ళు అయితే తెచ్చిస్తున్నారు. ఇక్కడైతే చూడండి, మా మదర్ అయితే 2 వెల్లుల్లి అయితే వేసుకున్నారు. పొట్టేం తీయలేదు, అంతే వేసేసారు. దాన్ని కూడా బాగా దంచేసుకుంటున్నారు. చూడండి, ఈవినింగ్ 6 అలా అవుతుంది టైం. చల్లగా ఉందని చెప్పి బయట కూర్చొని అయితే చేసుకుంటున్నారు మా మదర్ అయితే. సో ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో తీయమని చెప్పారు. నెక్స్ట్ అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నారు టేస్ట్కి తగినంత. నెక్స్ట్ అయితే కారము, పులుపు కదా, కారం కొద్దిగా ఎక్కువే వేసుకోవాలని చెప్పి అయితే 2 స్పూన్స్ అయితే వేశారు. దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని కలిసేటట్టు దంచుకోవాలి అంతే. బాగా టైం కూడా ఏమి ఎక్కువ పట్టలేదు మా మదర్కి. నెక్స్ట్ అయితే బాగా దంచుకొని నెక్స్ట్ అయితే మనం ఈ మామిడికాయ తురుము అయితే యాడ్ చేసేసుకున్నారు. అది కూడా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ అయితే దంచుకుంటున్నారు. అంటే ఈ విధంగా తురుము చేసుకుంటే బాగుంటుందంట టేస్ట్. మనం మిక్సీలో చేసుకున్నా కూడా ఒక్కసారి ఈ విధంగా బ్లెండ్ చేసి మనము ఆపేయాలి, మెత్తగా చేసుకోవద్దు అనమాట అని చెప్పి అయితే చెప్పారు మా మదర్. ఊర్లో ఇక్కడ రోల్ ఉంది కాబట్టి ఇక్కడ మిక్సీలో చేయలేదు ఇక్కడైతే మా మదరు. లేనోళ్ళు అయితే నార్మల్గా మిక్సీలో కూడా చేసుకోవచ్చు అంట, బాగుంటుంది టేస్ట్ అని చెప్పారు. మనకి ఎండాకాలం వస్తే మామిడికాయలు పచ్చళ్ళు ఏదో ఒకటి చేసుకుంటానే ఉంటాం కదా. సో చాలా బాగుంటుంది రైస్లో అయితే, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే. చూడండి, ఈ విధంగా అయితే బాగా దంచేసుకున్నారు మా మదర్ అయితే. ఈ 2 అయితే ఏం చేస్తామంటే పప్పులో వేసుకోవచ్చమ్మా, పుల్లగా ఉన్నాయి, బాగుందని చెప్పి అయితే చెప్పారు. చూసారా, మొత్తం అయితే దంచేసుకున్నారు. నెక్స్ట్ అయితే తీసేసుకుందామని చెప్పి అయితే బౌల్లో అయితే తీసేస్తున్నారు. వేడి వేడి అన్నంలో అయితే చాలా బాగుంటుందండి మనకి ఈ మామిడికాయ పచ్చడి. ఈజీగా కూడా అయిపోయింది, సింపుల్గా. మనం అది తురుముకోవడమే కొద్దిగా టైం పట్టింది అనుకుంటా. అంత టైంలోనే ఇది పచ్చడి అంతా అయిపోయింది. సో ఈ విధంగా తీసేసి లోపలైతే వచ్చి పోపు అయితే వేసుకుంటున్నారు మా మదర్. ఇక్కడైతే ఒక చిన్న కడాయి అయితే పెట్టేశారు, దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నారు. కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోవాలని అయితే చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఇంకా ఆవాలు అయితే వేసుకున్నారు. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లి యాడ్ చేసుకున్నారు. ఇక్కడైతే కొద్దిగా పసుపు యాడ్ చేశారు. ఎండుమిర్చి ఉంటే వేసుకోవాలని చెప్పారు. ఇక్కడ ఎండుమిర్చి అయితే ఇంట్లో లేకుండే అంట. సో ఇది కొద్దిగా మంచిగా ఫ్రై అవ్వాలి పోపు అనేది. పోపుతోనే మంచిగా టేస్ట్ వస్తుంది పచ్చడి అయితే. మంచిగా వెల్లుల్లి ఇంకా జీలకర్ర అన్నీ ఫ్రై అయ్యేలాగా కొద్దిగా వెల్లుల్లి ఇందాకే వేశారు కదా, ఫ్రై అయితే చేశారు ఒక 2 మినిట్స్. చూడండి, నెక్స్ట్ అయితే పచ్చళ్ళు అయితే పోపు అయితే యాడ్ చేసేసుకుంటున్నారు. వేడివేడి అన్నంలో అయితే చాలా బాగుండే ఫ్రెండ్స్. మేమైతే తిన్నాము, టేస్ట్ అయితే చేసాం. పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే చెయ్యండి ఒకసారి. సింపుల్గా అయిపోయింది, చాలా బాగుండే అన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.